ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ప్రాంత ఎమ్మెల్సీ అభ్యర్థిగా ధర్మ టీచర్స్ యూనియన్ తరఫు నుండి బరిలో నిలిచిన దామెర బాబురావు గారు అభ్యర్థి. వారికి మద్దతుగా తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ తరఫున వారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి ఈరోజు వచ్చాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమానికి వచ్చిన మరి ఉపాధ్యాయులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మేధావులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ ఈ సందర్భంగా నమస్తే, జై భారత రాజ్యాంగ వందనాలు తెలియజేస్తాం. జనరల్ గా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది దేనికి ఏర్పాటు అయిందంటే, దేశమంతా దుర్మార్గ రాజకీయాలు, డబ్బు రాజకీయాలు, అగ్రకుల మందు రాజకీయాలు, మనుషుల్ని ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి రాజకీయాలు నడుస్తున్నాయని ప్రజల నుంచి, మేధోవర్గం నుంచి, సాహిత్య వర్గం నుంచి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుండి, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సాంప్రదాయంగా వస్తున్న పార్లమెంటు అసెంబ్లీలకి భిన్నంగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఒక పెద్ద మనుషులు సభ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెద్ద మనుషుల సభ దేనికి అంటే, నడుస్తున్నటువంటి లోక్సభ అసెంబ్లీలకి భిన్నంగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉపాధ్యాయుల నుంచి, స్థానిక సంస్థల నుంచి, సాహితీ రంగం నుంచి, మరి మేధో రంగం నుంచి, సమాజంలో భిన్న వర్గాల నుంచి పెద్దల్ని ఎన్నుకొని ఈ ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి పంపడం ద్వారా ఈ సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థలు బలంగా ఉంటాయని ఎమ్మెల్సీ అనే దాన్ని ప్రతిపాదించి ఆ చట్టాన్ని తీసుకొచ్చి నడిపిస్తున్నారు. అది మధ్యలో రద్దయి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పునఃప్రారంభం అయింది. ఆ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి స్థానిక సంస్థల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల నుంచి ఎమ్మెల్సీలు అవుతారు. మేధోవర్గం నుంచి గవర్నర్ కొంతమంది నియమిస్తారు. కళలు, సాహిత్య రంగం నుంచి కొంతమందిని గవర్నరు ఎమ్మెల్సీగా నియమిస్తాడు. అదే కాకుండా ఉపాధ్యాయ వర్గం నుంచి కూడా ఎమ్మెల్సీలుగా ఎన్నుకోబడతారు. అది కాకుండా పట్టభద్రులైనటువంటి డిగ్రీలు చదువుతున్నటువంటి, డిగ్రీలు పూర్తి చేసిన పట్టభద్రుల నుంచి కూడా ఎమ్మెల్సీలుగా ఎన్నుకోబడతారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ వర్గం నుంచి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం గురించి, ప్రభుత్వ విద్యా విధానాన్ని రక్షించడం గురించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థని రక్షించడానికి ఉపాధ్యాయ వర్గం నుంచి కూడా చట్టసభల్లోకి ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాలని ఆ చట్టంలో తేబడింది. అప్పటి నుండి ఎమ్మెల్సీలుగా ఉపాధ్యాయ వర్గాల నుంచి చట్టసభల్లో అడుగుపెట్టడం ప్రారంభమైంది. కానీ మా దళిత వర్గాలకి, బీసీ వర్గాలకి ఎమ్మెల్సీలుగా పోటీ చేసే అర్హత, అవకాశం లేదనే మానసిక న్యూనతలో పడిపోయినాం మేము. వాస్తవానికి అందరూ పోటీ చేయొచ్చు. ఎందుకు పడిపోయినాము ఆ విధంగా అంటే, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా ఏ సమాజం నుంచి అయితే మంచి జరగాలని ఒక సంకల్పంతో ఉపాధ్యాయ వర్గం నుంచి, మేధో వర్గం నుంచి, సాహిత్య రంగం నుంచి, కళల రంగం నుంచి, పట్టభద్రుల రంగం నుంచి, ఉపాధ్యాయుల రంగం నుంచి, ఇన్ని రంగాలలో ఎమ్మెల్సీలు అయితే సమాజం ప్రక్షాళన అయిద్ది అని ఈ చట్టం తీసుకొచ్చి పెద్దల సభను ఏర్పాటు చేస్తే దాన్ని కూడా రెడ్డి వెలమ దొరలే ఆక్రమించారు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లు వచ్చి పోటీ చేయడమే. అది కమ్యూనిస్ట్ పార్టీలైనా, పిఆర్టీ అయినా, లేదంటే యూటీఎఫ్ టీచర్స్ తరఫు నుంచి అయినా, అన్ని ఉపాధ్యాయ వర్గాల నుంచి కూడా రెడ్డి వెలమ సామాజిక వర్గాలే మళ్ళీ ఈ పెద్దల సభ ఎమ్మెల్సీని కూడా ఆక్రమించి 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ
ఓట్లని, వాళ్ళ ఆత్మల్ని, వాళ్ళ వ్యక్తిత్వాల్ని హరణం చేసి పారేసినది నైతికత. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ వ్యవస్థని, విద్యా వ్యవస్థని ఎవడు రక్షిస్తారు? స్వయంగా పేదవాళ్ళైన బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలే ఆ స్కూల్లో చదివేది. ఆ స్కూల్లో మంచి మనసుతోటి పిల్లలకి చదువు రావాలని పాఠాలు చెప్పేది బీసీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులే, విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీలే. కానీ వీళ్ళ తరఫున ఒక మొనగాడు పోతున్నాడు, ఒక రెడ్డి, ఆయన ఎమ్మెల్సీ లాగా. వీళ్ళ తరఫునట ఎమ్మెల్సీగా ఒక మొనగాడు పోతున్నాడట, ఎమ్మెల్సీగా. ఆయన రక్షిస్తాడట విద్యా వ్యవస్థని. విద్యా వ్యవస్థని మీరు రక్షిస్తారా? అగ్రకులాల తరఫున, రెడ్ల తరఫున, రెడ్డి కార్పొరేట్ విద్యా సంస్థలు రక్షించడానికి, రెడ్డి రాజ్యాన్ని రక్షించడానికి, వెలమ రాజ్యాన్ని రక్షించడానికి ఈ ఎమ్మెల్సీలుగా అగ్రవర్ణాలే ఈ ఎమ్మెల్సీ ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉపాధ్యాయ వర్గాల నుంచి మొత్తం అగ్రవర్ణాలే ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి అని ఒక యూట్యూబ్ నుంచి పోటీ చేస్తున్నాడు పాపం. ఈ నర్సిరెడ్డి గారు ఎవరంటే ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీలకి ఉపాధ్యాయులకి, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకి ఉద్యోగాల్లో ప్రమోషన్లలో రిజర్వేషన్ కావాలనే విధానానికి పచ్చి వ్యతిరేకి యుటిఎఫ్, దాని ప్రతినిధి ఇగో ఈ నర్సిరెడ్డి. ఏనాడు ఎస్సీ ఎస్టీ బీసీ ఉపాధ్యాయుల తరఫున స్వరం వినిపించలే, గొంతు వినిపించలే. బీసీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల గురించి ఏనాడు తాను చట్టసభల్లో మాట్లాడలే. ఇక అందరి నలుగురిలో మధ్య సామాన్యంగా ఏమే అన్నా తమ్మి అని తిరిగితే ఆయన అందరికి మంచి చేసినట్ట. దాని అర్థం ఏమన్నా? కేవలం మళ్ళీ ఆ యూట్యూబ్ తరఫు నుంచి కూడా నర్సిరెడ్డి గెలిచి ఈ వర్గాలకి ఏమీ చేయకుండా మళ్ళీ అగ్రవర్ణ ప్రైవేటు విద్యా వ్యవస్థను రక్షించడానికే ఆ నర్సిరెడ్డి కూడా ఎమ్మెల్సీ అయింది. మళ్ళా ఒకసారి సరిపోలేదని రెండోసారి కూడా ఇప్పుడు మళ్ళీ అదే నర్సిరెడ్డి గారు యూటీఎఫ్ కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ తరఫు నుంచి వారు రంగంలో దిగారు. ఇంకా చాలా మంది తెలవని విషయం ఏంటంటే పూల రవీందర్ అంటారు. అయ్యా, ఈ సందర్భంగా మీడియా మిత్రులకి మీ ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే ఆయన పూల రవీందర్ కాదు, పూల రవీందర్ రెడ్డి. తెలంగాణలో కాస్త గట్టిగా బలిసిన ప్రతి 300 కాపు రెడ్డి అని పెట్టుకుంటాడు. ఉన్నది కుండ బద్దలు కొట్టుకొని మాట్లాడాల. బయటికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి మీటింగ్లకు వచ్చి వేదికలకు వచ్చి 300 కాపులంతా రెడ్లను తిట్టుకుంటూ తిరుగుతుంటారు. 300 కాపులు రెడ్లు కాదా? గ్రామాలలో చూడట్లేదా? 300 కాపులు పటేలు వేషం వేసుకొని పటేలుగా తిరగట్లేదా? ఇంత కొద్దిగా గట్టిగా 10 ఎకరాల వ్యవసాయం ఉన్న 300 కాపు, ప్రతి 300 కాపు రెడ్డి అని పెట్టుకోవడం లేదా? రెడ్లని తిరగట్లేదా? మీరు కోదాడ దాటితే మీరేంటి? 300 కాపులు కోదాడ దాటి ఏంటి? మీరు పూల రవీందర్ కోదాడ దాటంగానే ఓసీ అయిపోతాడు. అక్కడ కాపుల్ని ఏమంటారు? 300 కాపుల్ని ఓసీలుగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా గట్టి బలమైనటువంటి గట్టి 300 కాపు పూల రవీందర్. ఆయన పూల రవీందర్ రెడ్డి. ఆయన రెడ్లకి ఎగెనెస్ట్ కాదు. కుడి ఎడమ తేడా అనే రెడ్లకి 300 కాపులకి ఏం తేడాయా? కుడి ఎడమ తేడా. 300 కాపులు రెడ్లు ఒకటే. ఆ బాధ మాకు తెలుసు. గౌండ్లోళ్ళకి, గొల్లోళ్ళకి, ముదిరాజులకి, మాదిగోళ్ళకి, మాలోళ్ళకి, సాగలోళ్ళకి, మంగళోళ్ళకి, విశ్వబ్రాహ్మణులకి, నాయి బ్రాహ్మణులకి, సమస్త అణగారిన బీసీ కులాలకి, ఎస్సీ ఎస్టీలకి మాకు తెలుసు. 300 కాపులు రెడ్లలాగా ప్రవర్తిస్తారా, మాతో కలిసిపోతారా మాకు తెలుసు. పూల రవీందర్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్సీ అయిండు. అయినాక మరి నువ్వు ఎమ్మెల్సీ అయినావు, ఏ పార్టీ తరపు నుంచి అయినావు? వెలమదొరల పార్టీ నుంచి వాళ్ళ అండదండలతో అయినావు. మరి నీ కళ్ళ ముందే 317 జీవో వచ్చింది కదా, దాన్ని ఏమైనా వ్యతిరేకించి ఏమైనా పోరాడినవా నువ్వు? లేదు. ఎందుకంటే నువ్వు వెలమదొరల పార్టీగా. అంటే ఒక బీసీ కార్డు తోటి 300 కాపులు ఒక పెద్ద ఉద్యమాన్ని చేస్తారు రెడ్ల మీద. వచ్చిన లాభాన్ని బీసీల తరఫున పోరాటం చేసి 300 కాపులు లాభపడతారు. అందుకని ఈ సందర్భంగా పూల రవీందర్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆయన పూల రవీందర్ రెడ్డి, పూల రవీందర్ రెడ్డి, పూల రవీందర్ రెడ్డి. ఆయన బీసీ అంటే మేము నమ్మము, ఒప్పుకోము, అంగీకరించము. ఎవరిని అంగీకరింప కూడా చేయము. అందుకని పూల రవీందర్ రెడ్డి ఆయన మళ్ళీ రెండోసారి పోటీ చేస్తాడు. ఇంకెవరికి ఇవ్వవా బాబు అవకాశం? ఒక దళిత వర్గం మొదటిసారిగా స్వాతంత్రోద్యమ అనంతరం ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన తన జీవితం అంతా బీసీ ఎస్టీ విద్యార్థుల కోసం దారపోసి ఎండాకాలం కూడా ఇంటింటికి పోయి పిల్లగాళ్ళని స్కూల్లో చేర్పియాలని
ప్రతి ఇంటికి తిరిగి వందల వేల మంది పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరాలని తన బిడ్డలనితో సమానంగా అందరి బిడ్డల్ని తీసుకొచ్చి ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆయన చేతి నుండి పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారులు కలెక్టర్లు కూడా అయ్యారు విద్యార్థులు. అంతమంది విద్యార్థులను చదివించిన ఒక దళిత సామాజిక వర్గానికి మాదిగ సామాజిక వర్గానికి చెందిన దామెర బాబురావు ఈ రెడ్లతో యుద్ధం చేయడానికి ఎన్నికల్లో నిలబడ్డారు. ఆయన చేతి నుండి గెస్టెడ్ అధికారులు అయ్యారు. ఎవరు అధికారులు? ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులు, చదువులేని కూలీనాలు చేసే వాళ్ళ ఇళ్ళకు పోయి మీ బిడ్డల్ని పంపండి, పనికి పంపొద్దు, ముందు చదువుకు పంపండి అని వాళ్ళకి స్కూల్కి ఫీజులు, పిల్లలకి ఫీజులు చిన్న ఏమైనా ఉంటే పుస్తకాలు కొనేయటం, పెన్నులు కొనేయటం, వాళ్ళకి ఆకలి అయితే ఈయన తెచ్చుకున్న క్యారేజీని బిడ్డలకు పెట్టడం, 40 ఏళ్ళు విద్యార్థుల కోసం పనిచేసిన దామెర బాబురావుని గెలిపిస్తారా? లేదంటే ప్రైవేటు రక్కసి ప్రైవేటు విద్యా విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేటు స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ని స్థాపించి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విషం పోసి ప్రభుత్వ విద్యా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన సుందర్రావా? ఎవరండి ఆయన? సుందర్రాజు మా యాదవ్ బిడ్డే, మా శరీరమే. సుందర్రాజు యాదవ్ మా శరీరమే. నీ శరీరాన్ని నేను ప్రేమిస్తా, కానీ నీ మెదడేంది? ప్రైవేటు రక్కసి కార్పొరేట్ విద్య విలువలు కలిగిన నీ మెదడు. మరి యాదవ్ చేసే పనేంటి? ప్రైవేటు స్కూల్స్ని తెరిచి ప్రభుత్వ విద్యా వ్యవస్థని అణుబాంబులేసి ధ్వంసం చేసిన కార్పొరేట్ వ్యక్తిత్వం. అంటే ఈయనని ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడిద్దా? 40 సంవత్సరాలు తన రక్త మాంసాలు దారపోసిన బాబురావుని గెలిపించి ఎమ్మెల్సీ చేస్తే ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడిద్దా? ఈ చిన్న లాజిక్ అర్థం కాదా ఉపాధ్యాయులకి? ఏమయ్యా ఉపాధ్యాయులు అడుగుతున్నా నేను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న టీచర్లు అయినరే బీసీ ఎస్సీ ఎస్టీలు, అగ్రవర్ణాలు, వివేకం కలిగిన ప్రజాస్వామ్య అగ్రవర్ణాలు. మాకు ప్రజాస్వామ్య అగ్రవర్ణాలని ప్రాణం ఇస్తాం, వాళ్ళకి ప్రాణం ఇచ్చినాం. మా కోసం ఎవడు ప్రాణం వేయలే. ఏ అగ్రకులం ఆయన భారతదేశంలో మాకు ప్రాణం వేయలే. బీసీ ఎస్సీ ఎస్టీలు మేము ప్రాణం ఇస్తే కొద్దిగా ప్రేమిస్తే చాలు మమ్మల్ని. ప్రాణాలు ఇచ్చేయడమో మా పని. ఇప్పటిదాకా అట్లా ఇచ్చుకుంటూనే చచ్చినాం. ఇంతకాలం తర్వాత మొదటిసారిగా ఒక ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 40 ఏళ్ళు ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఒక టీచర్గా పనిచేసి తన కుటుంబాన్ని, బిడ్డల్ని అందరినీ కూడా అంకితం చేసి పిల్లలు చదివించిన బాబురావుకు ఓటేసి ప్రభుత్వ వ్యవస్థని కాపాడదామా? లేకపోతే ప్రైవేటు వ్యాపారం చేస్తున్న ప్రైవేటు మాఫియా విద్యా వ్యవస్థ నడిపిస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థని ధ్వంసం చేస్తున్న ఓ సుందర్రావుకు ఓటేసి గెలిపిస్తే? మనకి చిన్న సామెత, కంచే చేను మేస్తే అంటారు. కంప వచ్చి చేనుని మేస్తే ఇక చేను ఎవడికి చెప్పుకోవాలి చెప్పండి? కంప వచ్చాడ చేను మేసిందట. ప్రభుత్వ వ్యవస్థకి నిప్పు పెట్టి కాలబెట్టి ప్రభుత్వ స్కూళ్ళని, ప్రభుత్వ విద్యా వ్యవస్థకి పెట్రోల్ పోసి నిప్పు పెట్టేటోడు ఎమ్మెల్సీ అయితే ప్రభుత్వ వ్యవస్థను కాపాడుతాడా? జ్ఞానం ఉండాలి అర్థం చేసుకోవడానికి. మా యాదవ్ బిడ్డే కావచ్చు, ఆయన దేహాన్ని ప్రేమిస్తా నేను, కానీ నీ మెదడులో ఉన్న ఆలోచన తీసేయాలిగా. నీ ప్రైవేట్ విద్యా వ్యవస్థ, కార్పొరేట్ వ్యవస్థతోటి నువ్వు ఎట్లా ఎమ్మెల్సీ అవుతావు? అయితే అది నాశనం అయిపోతుంది. ఇక దానికి తోడు ఇంకా చాలా మంది రెడ్లు, అంత రెడ్లే. నరోత్తమ రెడ్డి బీజేపీ తరపు నుంచి, సర్వోత్తమ రెడ్డి సర్వానికి అట మొత్తానికి సర్వోత్తమ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి పిఆర్పి, గాలి హరిశన వర్ధన్ రెడ్డి, ఇక అంతా రెడ్లు. ఈ రెడ్లంతా ఇందులో కొంతమంది ఉన్నారు. మళ్ళీ ఈ రెడ్లను గెలిపించడానికి కొంతమంది బీసీ ముసుకేసుకొని తిరుగుతున్నారు. ఈ బీసీ ముసుకేసుకొని తిరిగినటువంటి వాళ్ళు నిజాయితీగా జ్యోతిరావు ఫూలే వారసులా మీరేమన్నా? ఫూలే, డాక్టర్ అంబేద్కర్, సాహు మహారాజ్ వారసులా మీరేమన్నా? పూల రవీందర్ రెడ్డి ఏమో నువ్వు 300 కాపు బలిసి రెడ్డి అయినట్టుగా నువ్వు రెడ్డిగా ప్రమోట్ అయినావు. తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మొత్తం తెలంగాణలో కొద్దిగా పచ్చ కనపడ ప్రతి 300 కాపు రెడ్డి అని చెప్పుకొని తిరుగుతుంది. తెలవదు అండి అందరికీ? ముసుకేసుకొని వచ్చి మేము బీసీలం అంటే మీలో మాకు ప్రాణం ఇచ్చే పేద 300 కాపులు ఉన్నారు, వాళ్ళ సంగతి మాకు వదిలేయండి. అందులో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. విఠల్ అని తెలంగాణ ఉద్యమంలో తిరిగే విఠల్ అన్నాడు, నీతి నిజాయితీలే శ్వాసగా బతుకుతున్నాడు. మా సుతార్ లచ్చన్నారి కరీంనగర్లో ఒక 300 కాపు తెలగ బిడ్డ ఉన్నాడు. ప్రాణం, ప్రజలంటే ప్రాణం. 300 కాపు బిడ్డ మాకు తెలుసు. కానీ తెలంగాణలో
ప్రధానంగా మున్నూరు కాపు వర్గం అంతా రెడ్లగా ప్రమోట్ అయ్యారు. రెడ్లకి మున్నూరు కాపులకి తేడా ఏం లేదు, కుడి ఎడవం తప్ప. ఆ మున్నూరు కాపుల నుంచి వచ్చిన పూల రవీందర్ ఒకసారి ఎమ్మెల్సీ అయిండు. ఆయన మళ్ళీ రెండోసారి మూడోసారి మరి మేమేం కావాలయా, నీ చిప్ప పట్టుకొని అడక తినాలా అంటున్నా. బాబురావు దళిత సామాజిక వర్గం కదా, అట్టడుగు సామాజిక వర్గం బాబురావుని గెలిపించడానికి ఈ ఉన్న రెట్లు మొత్తం ఎమ్మెల్సీగా పోటీ చేయకుండా విత్డ్రా చేసుకొని బాబురావుకి డబ్బు కొట్టుకుంటూ తిరగండి. మేము పుట్టిన కానించి డబ్బు కొట్టుకుంటూ తిరిగిన రాజ్యాంగం వల్ల డబ్బుకు వదిలేసి చదువుకొని ఉద్యోగస్తులం అయినాం. ఇప్పుడు మీరు డబ్బులు కొట్టాలి మాకు. డబ్బులు మేము కొట్టాం, మీరు కొట్టాలి మాకు. ఇప్పుడు డబ్బులు ఒక్కసారి మా సాగుకు వచ్చి కొట్టండి, అసలు ట్రైనింగ్ ఇప్పిస్తాం కానీ డబ్బు ట్రైనింగ్ ఆడనా. అందుకని నేనేమంటానంటే ఈ సందర్భంగా ప్రైవేటు విద్య ఒక విద్యా వ్యవస్థ ఈరోజు భారతదేశంలో, ప్రపంచంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సర్వనాశనం అయింది. భారతదేశంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సర్వనాశనం అయింది తెలంగాణలో. తెలంగాణలో ప్రభుత్వ వ్యవస్థ సర్వనాశనం అవుతుంది ఖమ్మం, వరంగల్, నల్గొండలో. అలాంటి ప్రభుత్వ విద్యా వ్యవస్థ సర్వనాశనం కావడానికి కారణం అగ్రవర్ణాలు, అగ్రవర్ణ విద్యా వ్యవస్థలు, అగ్రవర్ణ కార్పొరేట్ విద్యా వ్యవస్థలే ప్రభుత్వ విద్యా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి బిడ్డల జీవితాలని సర్వనాశనం చేస్తున్నారు. దాన్ని చూసి మా గొల్లొల్ల సుందర్రావు నేర్చుకున్నాడు ఆ విద్యలు నేర్చుకుని అమ్మ వాళ్ళలాగా కార్పొరేట్ విద్య పెడితే బాగాని రెడ్డోళ్ళలాగా తయారైంది సుందర్రావు. తయారై ఈయన కూడా ప్రైవేట్ రక్కసి వ్యాపారం చేస్తాడు. గవర్నమెంట్ స్కూల్స్ సర్వనాశనం చేసే పని. గవర్నమెంట్ స్కూల్స్ని సర్వనాశనం చేసే వ్యక్తి ఎమ్మెల్సీ అయితే ఆ ఎమ్మెల్సీ పోయి నా ప్రైవేట్ స్కూల్స్ని మూత పెట్టండి, గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేయండి అంటాడా ఈ సుందర్రావు ఎమ్మెల్సీ అయి? చెప్పండి అనడు. సెక్రటేరియట్కి పోయి కొద్దిగా గవర్నమెంట్ స్కూల్స్ మీద అణుబాంబులు వేసి కూల్చి నా ప్రైవేట్ స్కూల్స్కి కొద్దిగా ఏదైనా బాగు చేసే పండి అన్నాడు. ఈ మాత్రం తెలియదాయా? అందుకనే మనం ఎవరిని పంపాలి అంటే ప్రభుత్వ స్కూల్ని గుండెల్లో పెట్టుకొని సొక్కా లాగు అంగి సొక్కాలు చినిగిపోయి చీవిడి ముక్కులు వేసుకొని తిండి లేక చెప్పులు లేక కడుపుల ఆకలి అయితే పొద్దున్నే తిండి తినకుండా చేని పనికి చిలక పనికి చేసి వచ్చి అక్కడి నుంచి స్కూల్కి వచ్చే ప్రభుత్వ స్కూల్ బిడ్డలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారే, ఆ బిడ్డల్ని ఆ స్కూళ్ళని గుండెల్లో పెట్టుకొని ప్రేమించే బాబురావు ఎమ్మెల్సీగా పోటీ చేయాలా? అందరూ అగో అలాంటి దామెర బాబురావు అభ్యర్థిత్వాన్ని, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి మద్దతు తెలియజేసి అతనికి బీసీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులంతా ఓట్లేయాలని, బీసీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు ఇంకా ఆ అర్హత కలిగిన ఓటర్లంతా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన దళిత మాదిగ సామాజిక వర్గానికి అట్టడుగు వరకు మొదటిసారిగా పోటీ. అట్లాంటి పోటీలో ఉన్న బాబురావుకు ఓటేస్తే పుణ్యం కలిగితాయా? ప్రైవేట్ స్కూల్ నడిపేటోడికి ఓటేస్తే పాపం తగిలితాయా? ఇక చాలు ఇప్పుడు దాకా తగిలిన పాపాలు. దేశమే నాశనం అయిపోయా మొత్తం. దేశానికి వాస్తే బాగలేదా? ఈశాన్యాలు హిమాలయ పర్వతాలు తెచ్చినాయి, ఆడేం ఉండొద్దండి. అందుకని అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన సామాజికంగా వేల కులాల కింద అణిచివేతకు గురైనటువంటి ఒక ఎస్సీ దళిత సామాజిక వర్గానికి సంబంధించి ఇంత పెద్ద పోరాటం జరుగుతుంది బయట, వర్గీకరణ పోరాటం. సమస్య పోయింది, సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు మాలామాదిగా ఉపాధ్యాయులు ఏం చేయాలయా? మీ ఓటుని తీసుకుపోయి మళ్ళీ రెడ్డి గారికి వేయండి. మీ ఓటుని తీసుకుపోయి పూల రవీందర్ రెడ్డికి, నర్సిరెడ్డికి, హర్షవర్ధన్ రెడ్డికి, సర్వోత్తమ్ రెడ్డికి, ఇంకో రెడ్డి ఎవరు, శ్రీపాల్ రెడ్డికి, రెడ్డి 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 చివరికి బీసీ రిజర్వేషన్లు డిక్లేర్ చేయడానికి కూడా కామారెడ్డి అనే ఊర్లు పెడతారండి. ప్రెస్ మీట్ ఇవ్వడం కామా అనేది ఒకే సుక్క పక్కన రెడ్డి అంటే బీసీ డిక్లరేషన్ కూడా ఏదన్నా నిజామాబాదు వరంగల్ డిక్లేర్ వాడు తెలివిగా కామారెడ్డిని డిక్లేర్. ఎందుకంటే బీసీలకి ఏదన్నా వచ్చిందంటే ఆడ రెడ్డి ఉండాలిగా, కామారెడ్డిని డిక్లేర్. ఎటు కూడా రెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, ఏమి రెడ్డి, ఊర్ల పేర్లు కూడా రెడ్డి, సంగారెడ్డి. అగో చెప్పిండు మనోడు. ఆ విధంగా నేను కోరేది ఏంటంటే ఈ అగ్రవర్ణ వ్యవస్థ మొత్తం వీళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవరు సార్. ఆ అగ్రవర్ణ ఉపాధ్యాయులు కూడా స్కూల్కి వచ్చి పాఠాలు చెప్పరు.
అసలు మా బిడ్డల వైపు మనస్ఫూర్తిగా కళ్ళు తెరిచి కూడా చూడరు. మా పిల్లల వైపు, మా పోరగాళ్ళ వైపు ప్రేమగా చూడరు, మా పిల్లగాళ్ళ వైపు ప్రేమగా చూడరు, అసహ్యంగా చూస్తారు అగ్రవర్ణ ఉపాధ్యాయులు. పాఠాలు కూడా చెప్పినట్టుగా గట్టిగా చెప్తే మంచిగా అర్థమైద్దు అని గట్టిగా కూడా చెప్పడేనా. అమ్మ నేను గట్టిగా చెప్పిన అనుకో లెక్కలు, ఆ పోరగాడికి నిజంగా అర్థమయ్యేవాడు కలెక్టర్ అయితే. అందుకని గొంతు దాకా వచ్చినా కూడా లోపల దిగమింగుకొని అమ్మో ఈ మంచి మాట చెబితే పోరగాడికి అర్థమయ్యేవాడు పెద్ద టీచర్ అయితే అని పాఠం సరిగ్గా చెప్పడాడు నాకు వాళ్ళు చెప్పి. మరి ఏం చేస్తారు వీళ్ళు ఈ అగ్రవర్ణ ఉపాధ్యాయులు? స్కూల్లో కూర్చొని రియల్ ఎస్టేటు చిట్టీలు కుల సంఘాలు. ఇదా మీ పని? ఇందుకోసం అనే రాజ్యాంగం మీకు ఉద్యోగాలు ఇచ్చింది? ఎవడు అడిగేవాడు లేక, ఎవడు పగలజీరోడు లేక, ఎవడు బజార్ల గల్లాబట్టి గుంజోడు లేక, దోషిగా నిలబెట్టేవాడు లేక, వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడికి సాగుతుంది. తెలంగాణ ఇట్లా సాగదిగా పగలజీరడానికి బయలుదేరినాం మేము. బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ నుంచి ఎక్కడ బీసీ ఎస్సీ ఎస్టీల హక్కులు కాలరాయకుండా, ఎక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలు హక్కులకి భంగం కలగకుండా భారత రాజ్యాంగ రక్షణ కవచం కింద భారత రాజ్యాంగ రెక్కల మధ్యలో బీసీ ఎస్సీ ఎస్టీ 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని కాపాడుకోవడానికి బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ కన్వీనర్ గా, సమన్వయకర్తగా ఈరోజు బాబురావుకి మద్దతు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం లేదు. అందుకనే ఆలోచించండి. డిటియు వారు, మరి లింగమల్లు యాదవ్ గారు, ఉపేందర్ గారు, ప్రముఖులు సాంబయ్య గారు, వెనక ఉన్నటువంటి టీచర్ పేర్లు చెప్పండి. నాకు మెడ తిరగట్లేదు, మెడ నొప్పులు, మెడ తిరగనంత లావు కాలే నేను. మళ్ళీ అదొక సమస్య. సంజీవ్ కుమార్, తన పేరు తానే చెప్పుకున్నాడు. సంజీవ్ కుమార్, జయప్రకాష్ నారాయణ కాదుగా, జయప్రకాష్. ఇట్లా అనేక మంది పెద్దలు, డిటి నాగయ్య గారు. మరి మహిళా టీచర్ల పేరు చెప్పరా? సాంస్కృతిక విలువలు ముందు మహిళ పేరు రాదు మనకు, అంతే. ఆడది అబల కాదు సబల అని అంటారు. అంటే అబలంటే తప్ప, ఆడది అబల కాదు, ఆ వాక్యమే తప్పు, అసలు వాక్య విలువలే తప్పు. మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే మిత్రులందరికీ ఈ సందర్భంగా మరొకసారి, చేనే కంచెం వేస్తే అన్నది చిన్న మాట కాదన్నది, చాలా పెద్ద మాట. పెద్దోళ్ళు ఎట్లన్నారో గాని అగ్రవర్ణాలు అణగారిన వర్గాల పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఇష్టపడరు, స్కూల్కి రావడానికి ఇష్టపడరు, మా బిడ్డల వైపు మనస్ఫూర్తిగా చూడడానికి ఇష్టపడరు, తిండి పెట్టడానికి ఇష్టపడరు, పాఠం చెప్పడానికి ఇష్టపడరు. ఎప్పుడు 4 అయితే వాళ్ళకి స్వాతంత్రోద్యమం వచ్చిందని తిరుగుతుంటారు. వాళ్ళు 4 కావాలి స్వాతంత్రోద్యమం వాళ్ళకి. 1947 ఆగస్టు 15 కాదు వాళ్ళకి స్వాతంత్రం, 4 గంటలకి స్వాతంత్రం వచ్చాం వాళ్ళు. ఎందుకంటే ఉరికిపోయి కూర్చొని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం, అగ్రవర్ణ రాజకీయ వ్యాపారం. మనం వీళ్ళు ఈ నలుగురు, ఈ నర్సిరెడ్డి, ఈ హర్షవర్ధన్ రెడ్డి, ఈ సర్వోత్తమ్ రెడ్డి, ఈ చిరుపాల్ రెడ్డి, నలుగురు ఎప్పుడు హాట్ లైన్ లో ఉంటారు, నలుగురు మాట్లాడుకుంటారు. మధ్యలో మనల్ని ఎదవల్ని చేయడానికా? మా బీసీ ఎస్సీ ఎస్టీ టీచర్లంతా చిన్న టీచర్ల చిన్న పనుల కోసం దండాలు పెట్టి వాళ్ళ ఇళ్ల ముందు నిలబడాలి. దొరల ఇళ్ల ముందు నిలబడ్డట్టు. దొరల ఇళ్ల ముందు ఆనాడు ఎట్లయితే మా అయ్యలు నిలబడ్డారో, అయ్యా మాకు ఈ పని చేయండి, మాకు ఈ సాయం చేయండి అని మా అయ్యలు, మా తాతలు ఈ దొరల ఇళ్ల ముందు ఎట్లా నిలబడ్డారో, ఈ రెడ్డి అగ్రవర్ణ టీచర్ ఎమ్మెల్సీలు, రెడ్డి అగ్రవర్ణ నాయకుల ఇళ్ల ముందట మా బీసీ ఎస్సీ ఎస్టీ టీచర్లు నిలబడాలట. సార్ కొద్దిగా జిల్లా పరిషత్లు చెప్తారా, డిఈఓ ఆఫీసులు చెప్తారా, సెక్రటేరియట్లు చెప్తారా అని గదగద మాకు నాయకులు అంటే గదగద భయం. మాకు మళ్ళా చచ్చే భయం. వాడు అయింది నాయకుడు మా వాళ్ళు, ఆయన నాయకుడు అయింది మా వాళ్ళ, తెల్ల సొక్క వేసుకుంది మా వాళ్ళ. మళ్ళీ మా వాళ్ళే భయపడతారు. ఎవడు భయపడాల్సిన అవసరం లేదు. మీకు తండ్రిలాగా దామేరా బాబురావు వస్తాడు ఎమ్మెల్సీ. ఈయన మీ తండ్రి చూస్తామని 75-65 ఏళ్ల మనిషి. ఆయన ఇప్పటికీ వాకింగ్ చేస్తే మేము కూడా వాకింగ్ చేయలేము, అంత పడుచు పోరగాళ్ళలాగా నడుస్తుంటాడు. అందుకని ఈయన ఎమ్మెల్సీగా పంపిద్దాం. మన ఓటు నేను ఈరోజు సందర్భంగా అడుగుతున్నా. మాలా మాదిగ సమస్య వర్గీకరణ ద్వారా పరిష్కారమైంది. ఒక చిన్న పాయింట్ అటో ఇటో మొత్తానికి సమస్య పరిష్కారమైంది. ఆ సమస్య పరిష్కారమైన సందర్భంగా మాలా మాదిగ ఉపాధ్యాయుల ఆత్మతో మాట్లాడబోతున్నా ఈ వేదిక నుంచి. ఏం మాట్లాడుతున్నా మీ ఆత్మతో అంటే, ఇగో మీకు డాక్టర్ అంబేద్కర్ యుద్ధం చేసి, అగ్రవర్ణాల మీద యుద్ధం చేసి హక్కులు చేపట్టి ఈరోజు మాలా మాదిగ ఉపాధ్యాయులు, బీసీ ఉపాధ్యాయులు కొన్ని 100,000 మంది ఈరోజు ఉపాధ్యాయులయ్యారు. మీ ఓటుని బాబురావు అనే మీ సోదరుడు, మీ సహచరుడు, మీ సామాజిక వర్గానికి సంబంధించిన బాబురావు ఓటేస్తారా,
మన తాతల్ని అయ్యల్ని ముత్తాతల్ని ఇబ్బంది పెట్టి అణిచివేసిన అగ్రవర్ణ రెడ్డి వారికి ఓటేసి మరి మన అయ్యల ఆత్మని మన తాతల ఆత్మని కూడా మల చంపుతారా? మాది టీచర్లు తెలుసుకోవాలి. మీరు సిగ్గుచరం ఉండాలి. ఈ టీచర్లు ఎమ్మెల్సీలలో పోటీ చేసేటోడికి మందు పోతారని టీచర్లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిగ్గు నాదిరా మీకు? టీచర్ ఎమ్మెల్సీలలో కూడా మందు పోస్తారా? ఎవడైనా టీచర్ ఎమ్మెల్సీలలో మందు పోస్తే నీళ్ళలో చెప్పు తడుపుతానండి వాడి చంపలు పగలు కొట్టేటట్టు. ఎవడైనా మందు పోస్తే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక టీచరే మందు పోయేట నాయకుడే పోటీ చేసేవాడే మందు కొనుక్కొచ్చిరాట. ఆల్రెడీ మందు కొనుక్కొచ్చి ఆ మందు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మందు పోస్తారు, పైసలు ఇస్తారు. అందుకనే మందు తాగేటోడిది తప్పే, మందు పోసేటోడిది తప్పే, ఇద్దరిది తప్పే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పైసలు ఇచ్చి మందు పోస్తారంటే ఇక అసలు ఆ ఎమ్మెల్యేలు అయ్యే అసెంబ్లీలు ఎంపీలయ్యా లోక్సభలల్లా సర్వనాశనం అవుతుందనే ఉపాధ్యాయ వర్గాల నుంచి, మేధావుల వర్గం నుంచి, పట్టభద్రుల వర్గం నుంచి ఎమ్మెల్సీలుగా ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి పోతే ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుపడాలని ఎమ్మెల్సీ వ్యవస్థ పెడితే ఆ ఎమ్మెల్సీకి పోటీ చేసే ఉపాధ్యాయుడే 90 ML పోతారట. ఈ మధ్య బనీన్ షాపు పోయి ఒక టీచర్ అట 90 సెంటీమీటర్ల బనీని ఏమనట్లేదట, 90 ML బనీని ఏమంటాడట. పిచ్చి బయటికి పోయి ఎమ్మెల్యే అట్లా. ఎందుకంటే ఎమ్మెల్యేని ఈ టీచర్లు నేర్పుతారట. 90 ML తాగిపోయి అంటారట టీచర్ నాయకులంతా. రోజు సాయంత్రం పూట 90 ML తాగిపో ఈ టీచర్ ఎమ్మెల్యే. బట్టల షాప్ పోయి 90 ML బనీని ఏమంటారు. నవ్వులాట కదా మరి నిజం ఇది అలవాటై. మరి ఇదే అలవాటు చేసుకోండి. అందుకనే ఇట్లాంటి వ్యవస్థ దురదృష్టకరం ప్రజాస్వామ్యం. ఈరోజు వర్గీకరణ సమస్య కానీ, క్లాసిఫికేషన్ కానీ, బీసీ రిజర్వేషన్ల ఉద్యమం జరుగుతున్నది కదా. తమిళనాడులో 70 ఏళ్ల క్రితం మొదలైన ఉద్యమం తెలంగాణలో మొన్న బయలుదేరిందండి. ఎంత జ్ఞానం మంది. తమిళనాడు 90 ఏళ్ల క్రితం మొదలైంది బీసీ ఉద్యమం, మన తెలంగాణలో మొన్న బయలుదేరింది సార్. మళ్ళీ ప్రపంచంలో ఎక్కడా లేని రాజకీయ చైతన్యం, ప్రపంచంలో ఎక్కడా లేని ఉద్యమ చైతన్యం తెలంగాణలోనే ఉందంటాడు ఒక్కొక్కడు. మరి నేను ఒకటే అడుగుతున్నా మేధావిని, ప్రపంచంలో ఎక్కడా లేని రాజకీయ చైతన్యం తెలంగాణలో ఉంటే 70 ఏళ్ల క్రితం బీసీ ఉద్యమం తమిళనాడులో మొదలైంది, తెలంగాణలో ఎందుకు మొదలు కాలేదు అంటే ఇక్కడ కావద్దు ఏ ఉద్యమం. అందుకని ఈ సందర్భంగా మాదిగ టీచర్లు తమ ఆత్మ ఘోషతో, తమ ఆత్మ సాక్ష్యంతో, ఆత్మ బలంతో, తమ అంతరాత్మ ప్రబోధానుసారం ఒక దళితుడైనటువంటి దామెర బాబురావుకి ఓటేయండి. మీ ఓటు రాజ్యాంగాన్ని రక్షించండి, భారత రాజ్యాంగాన్ని రక్షించండి, బాబురావుకి ఓటేయండి. ఈ విధంగా మనసులో ఇవన్నీ పెట్టుకొని భయంతో మనం ఏ వర్గాలని మన నాయకులుగా ఎంచుకుంటున్నాం అన్న దాని మీదనే మన బిడ్డల భవిష్యత్తు ఆధారపడింది. నీ కడుపున పుట్టిన బిడ్డ యొక్క భవిష్యత్తు దేని మీద ఆధారపడిందంటే నువ్వు ఎంచుకున్న నాయకుడి మీదనే ఆధారపడింది. అంబేద్కరే మనకి దేశానికి దొరకకపోతే ఎప్పుడో చచ్చేటోళ్ళం 100 కోట్ల మంది. మరి అంబేద్కర్ బాటలో నడుస్తున్న బాబురావుని ఎన్నిక చేస్తే ఆగండి, ఫోన్లు ఆపండి. బాబురావుని ఎంపిక చేసి ఎమ్మెల్సీగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, పెద్దల సభ, ఢిల్లీలో ఉండేది రాజ్యసభ. దీనికి డైరెక్ట్గా ఎమ్మెల్యేగా ఎంపీలో ఇవన్నీ చెప్పరు మనకు అగ్రవర్ణాలు, ఈ డీటెయిల్స్ చెప్పరు. అన్ని తెలివితేటలు చెప్తే ఎట్లా మళ్ళీ మనం ముందు గురికితే. అందుకనే మీరు అర్జెంటుగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, మీరు ఇన్నిసార్లు పోటీ చేసినందుకు బాబురావు అనే దళితుడు పోటీ చేస్తుంటే ఆయనని అడ్డుకోవడానికి రెడ్లంతా పోటీ చేయాలని నర్సిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, సరోత్తమ్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, 4 రెడ్లు, రెడ్డి సామాజిక వర్గంతో బలిసిపోయిన రెడ్లంతా, పూల రవీందర్ రెడ్డితో సహా. నువ్వు 300 కాపోయినా రెడ్డిగా ప్రమోట్ అయినావు. నువ్వు పొరపాటున 300 కాపు అని చెప్పుకోవద్దు. తెలంగాణలో సగం మంది పైన 300 కాపులు రెడ్లు పటేళ్ళు అని పెట్టుకొని తిరుగుతున్నారు. ఇగో ఈ 5 రెడ్లు ఎవరైతే ఉన్నారో, సరోత్తమ్ రెడ్డి, ఆ తర్వాత హర్షవర్ధన్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి,
అన్యాయంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన బాబురావు మీద పోటీ చేస్తున్నందుకు ఈ 4 రెట్ల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం. ఎందుకంటే అన్యాయంగా మీరు ఆధిపత్యంగా ఈ అమాయకుడి మీద ఎట్లా పోటీ చేస్తారు? 50 ఏళ్ళ నుంచి మా ఓట్లు వేయించుకుంటావు, మళ్ళీ వచ్చి పోటీ చేస్తావు నువ్వు. అందుకని బాబురావుకి ఓట్లు వేయడానికి ఈ 4 రెట్లు తప్పుకోవాలి. 5 రెట్లు పూల రవీందర్ రెడ్డి 5 రెట్లు ఈ బరి నుంచి తప్పుకొని దామెర బాబురావు గారికి ఓటేయాలని కోరుతూ ఈ సందర్భంగా మీరంతా సైనికుల్లాగా ప్రతి ఇంటికి పోయి ఓటు అడగాల. మనము విశ్రాంతి వర్గంలో ఉన్నామయ్యా. బీసీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు. బాధితుడేమో విశ్రాంతిలో ఉన్నాడు, నిందితుడేమో యుద్ధంలో ఉన్నాడు. నిందితుడు ఎందులో ఉన్నాడమ్మా? బాధితుడు ఇంట్లో 8 దాకా లేవకుండా బాధితుడు విశ్రాంతిలో ఉన్నాడు. శాశ్వత విశ్రాంతి వచ్చిద్దామా? విశ్రాంతి పోబాకండి. మళ్ళీ మనకు శాశ్వత విశ్రాంతిలోకి వెళ్తాం. మనం తాత్కాలిక విశ్రాంతిలో ఉండండి. ఎప్పుడైనా టక్కన లేపంగానే లేచేటట్టుగా ఉండండి. అందుకని వాళ్ళు నిందితులు యుద్ధంలో ఉన్నారు. మనం కూడా ఓటనే కత్తి పట్టుకొని నడిపదార్లకు రాండి. ఓటనే బల్యం పట్టుకొని నడిపదార్లకు వచ్చి మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల ఇళ్లకు పోయి తలుపు కొట్టి ఓటు అడగడానికి ప్రతి ఇంటికి పోయి మాట్లాడండి. అగ్రవర్ణాలకి ఓటేస్తే రాజ్యాంగం ధ్వంసం అయిపోయింది. మేము ఎంచుకుంటాం అగ్రవర్ణాల మంచి చెడు. ఎంతో మంది అక్కడక్కడ రెట్లు ఉన్నారు, మాకు తెలుసు. రెట్లలో కొంత పర్సంటేజ్ మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అది మేమే ఎన్నుకుంటాం. నువ్వెవరు మాకు చెప్పడానికి? అది మేమే ఎన్నుకుంటాం. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణ ప్రజాస్వామ్య పేదలైనటువంటి ఉపాధ్యాయుల తరఫు నుంచి ఈరోజు దామెర బాబురావు గారు దళిత మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పోటీ చేస్తూ ఆయనకి డిటియు తరఫు నుంచి ధర్మ టీచర్స్ యూనియన్ మద్దతుతో ధర్మ టీచర్స్ యూనిటీ తరఫు నుంచి పోటీ చేస్తున్న ఆ అభ్యర్థికి ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాధికార సాధన చేసి తరపు నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి వచ్చాము. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.